చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నేరుగా మా ముఖ్యమంత్రి గారు 20 కోట్ల వచ్చి
తీయడంత మనసులో అవుతున్నట్టు అందుకే మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు శాసనసభ్యులు మీకు కానీ నాకు కానీ తెలుసు. మేము ప్రజలకు ఆకాంక్షలు ఎదురెత్తే కంటిన్యూ అవుతాం. మీరు ప్రజా సామాన్య విధానం గురించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాదిరిగా పరిమితం చేసి ఈ రాష్ట్రాన్ని అప్రమేయం చేసింది కాబట్టి ప్రజలకు అభివృద్ధిలో అది జాగ్రత్త చుట్టూ పోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆకర్షితులైపోతున్న వాళ్ళందరూ కూడా ఇంకా బాధ నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా నేను చేసిన ఆహ్వానిస్తా ఉన్నా. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏది ప్రజాస్వామికంగా పరిపాలన పార్టీ కాదని మనం చెప్తున్నాం. అందుకే వచ్చిన వాళ్ళందరూ స్వాగతం. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మహేందర్ రెడ్డి గారిని గెలుపు కాంగ్రెస్ గెలుపు ఆనందాన్ని కృషి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణాలు కావచ్చు లేదా అనాథమైన పరిస్థితులలో ఓడిపోయినప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఆయన ఏం చేసిండో అందరికీ కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఈ లోక్సభ నియోజకవర్గంలో మిగతా ఇంకా శాసనసభ్యులు ఇంకా కలిసి కార్యకర్తలతో ఒక కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలను తీసుకెళ్లేందుకు కృషి చేద్దాం. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, సహకార ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికలకు అందరూ కూడా కష్టపడి ఫలితాలు తెచ్చుకుందామని మనం చేస్తూ మీ ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు. నేను ఆనంద కార్యకర్తగా ఒక ఎన్నికల గారిగా ఉత్సవాలు ప్రారంభిస్తే మాకు చైర్మన్ వచ్చిన ఎంపీ వచ్చిన ఎంపీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చిన రాజకీయ కొనుగోలు కూడా అక్రమాలకు సంబంధించిన అంశాలు వచ్చిన అనేక సందర్భాలు జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా మీ బిడ్డగా మీతో కలిసి పెరిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన శంకరాజు గారు కావచ్చు, చాలా మంది రాజేంద్ర గారు కావచ్చు, అందరూ కూడా కలిసి చదువుకుని జరిగినటువంటి వాళ్ళు తప్పకుండా ఆ విధంగా కార్యక్రమం తీసుకోబోతాను. దాని తర్వాత మన 9వ ప్యాకేజీలో పూర్తి కాలేదు. 10 12 12 అయిపోయాయి. ఆయన అర్థమవుతుందా మన మేము అటువంటి చూడండి. అటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ త్వరలో పనులు పూర్తి చేసే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు లేదా మహేందర్ రెడ్డి గారు, ఆదిత్యనాథ్ గారు, నేను అందరం మాట్లాడి ఆ ప్రమాణాలు కావచ్చు, కరికొండ కావచ్చు, దాని తర్వాత గవర్నమెంట్ కావచ్చు, ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తికి సంబంధించి హామీ తీసుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి ఆ సమస్య నాకు అవగాహన ఉంది. మనమే ప్రిన్సిపేషన్ చేస్తుంది కదా, బరాబర్ చేసుకోవాలని మాట చెప్పిండు. తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత బాధ్యత వేస్తూ మీ అందరికీ ఉదయపడేగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.